అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసాల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఇకపై H1B అప్లికేషన్ ఫీజును భారీగా పెంచేశారు. అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశారు ట్రంప్. ఈ నిర్ణయంతో ఇన్నాళ్లు 6 లక్షల వరకు ఉన్న H1B రుసుం ఇప్పుడు ఏకంగా 88 లక్షలకు చేరింది. దీని ఎఫెక్ట్ లక్షలాది మంది విదేశీ నిపుణులపై పడనుంది. అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయులపై పిడుగుపాటులా పరిణమించింది. అధికారంలోకి వచ్చింది మొదలు ఇమిగ్రేషన్ విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు ట్రంప్. దీనిలో భాగంగానే తాజాగా H1B వీసా నిబంధనలను సవరించారు. H1B వ్యవస్థలో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ట్రంప్. ఇకపై అమెరికా కంపెనీలు అత్యున్నత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే నియమించుకుంటాయని తేల్చి చెప్పారు. ఈ చర్య అమెరికా ఉద్యోగాలను కాపాడడమే కాకుండా కొత్త అవకాశాలను సృష్టిస్తుందని చెబుతున్నారు. రైట్, ఇదే అంశంపై స్పందించడానికి మనతో విశ్లేషకులు విజయనారావు ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయనారావు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయము ఈ H1B వీసాదారులపై ఏ విధంగా ఇంపాక్ట్ చూపే అవకాశం ఉందంటారు? అంటే చూస్తున్నటువంటి దాన్ని బట్టి ఫీజు ముఖ్యంగా H1B వీసా ద్వారా భారతీయులు ఎక్కువగా లబ్ధి పొందుతున్నటువంటిది. భారతీయులు ఎక్కువగా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ రంగాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాస్తవానికి H1Bని కేటగిరీలుగా పెడతారని ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఎవరికైతే ఎక్కువ శాలరీస్ ఇస్తారో వాళ్ళనే ముందుగా తీసుకుంటాము, H1B వీసా ఇస్తాము, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఇట్లా పెడతారు అనేది వచ్చినటువంటి చర్చ జరిగినటువంటి. అయితే ఇప్పుడు కంపెనీలు మినిమం $1,00,000 ఇవ్వాల్సిందే H1B వీసా కావాల్సినటువంటి నిపుణులు రావాలంటే. ఏ కంపెనీ అయితే ఆ ఉద్యోగిని హైర్ చేసుకుంటారో ఆ హైర్ సంబంధించినటువంటి $1,00,000 ఉండాలి అనేది ఒక నిబంధన పెట్టడం జరిగింది. అది ఓ రకంగా ఎక్కువ జీతం వచ్చిన వాళ్ళకే అవకాశం ఉన్నట్టు, ఎక్కువగా శాలరీ ఉన్నటువంటి వాళ్ళకే H1B అవకాశం వస్తుంది. అయితే ఫీజు అనేది చాలా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు H1B వీసా అప్లై చేసుకోవడానికి ఒకేసారి 88 లక్షల రూపాయల ఫీజు అంటే దాదాపు 88 లక్షలు అంటే ₹1 కోటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. అప్లికేషన్ ఫీజు 88 లక్షలు పెట్టడమే అక్కడనే సగం ఓడిపోతే అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే దాదాపు ఇది భారతీయులకే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే H1B వీసాలకు సంబంధించినటువంటిది మేజర్ శాతము భారతీయులే వస్తున్నటువంటి, తర్వాత చైనా వాళ్ళు ఉన్నారు, ఇతర కంట్రీస్ వాళ్ళు ఉన్నప్పటికీ మన భారతీయ ఐటీ నిపుణులకు అదేవిధంగా సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి నిపుణులకే చాలా ఇబ్బందికరమైనటువంటి అంశంగా ఉన్నది. ఇది మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వేసినట్టు ఇది మొత్తం దౌత్యపరమైనటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగ విధానానికి సంబంధించిన అంశంలో కూడా చాలా చేంజెస్ కేంద్ర ప్రభుత్వం చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ డీల్ కోసం వ్యాపారం మనం ఏదైతే అమెరికా తోటి వాణిజ్య ఒప్పందానికి ఇబ్బందులు అవుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థుల మీద, భారతీయుల మీద ఒక రకమైనటువంటి ఇబ్బంది గురి చేసేటువంటి చర్యలే
తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇట్లాంటిదైనా ఇబ్బంది చేస్తే భారత ప్రభుత్వం ఏమైనా మాకు లొంగి వస్తుందా అనేది కూడా అంచనా వేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి H1B ఫీజుకి సంబంధించింది సార్, వాళ్ళు ఆ కంపెనీలు ఎక్కువ శాలరీ ఉన్నటువంటి వాళ్ళకే H1B వీసా ఇస్తాము అనేది మంచిగా ఉన్నప్పటికీ, అదొక రకమైన కంట్రోల్ చేయడానికి అమెరికా తీసుకుంటున్నప్పటికీ, ఫీజుకి సంబంధించిన 88 లక్షల రూపాయలు H1B వీసాదారులకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు 88 లక్షలు పెట్టడం అంటే ఇక ఉద్దేశపూర్వకంగా అమెరికాకు ఎవరు భారతీయులు రావద్దు, అంత కెపాసిటీ దాదాపు ₹1 కోటి వరకు చార్జెస్ ఎవరిపై ఒక అప్లికేషన్ కే ₹1 కోటి వరకు పెట్టుకోవడం అంటే అది ఎవరికి సాధ్యంగా అన్నటువంటి అంశం. చదువుకు కూడా అంత చదువు చదివితే కూడా అంత కానటువంటిది, చదువుకు కానటువంటిది అప్లికేషన్ కోసం అవుతున్నటువంటి దశలో భారతీయులను అమెరికాకు రాకుండా వృత్తి నిపుణుల నియంత్రించడం కోసమే ట్రంప్ తీసుకున్నటువంటిది భారతదేశం పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి తన క్లియర్ గా కనిపిస్తున్నది. ఓకే రైట్ విజయనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్.